నమస్కారం ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎస్ఎంకే క్రియేటివిటీ ఛానల్. ఈరోజు మనం మాట్లాడబోయే విషయం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోనే కాదు, మొత్తం ఇండియాలో ప్రజలను భయపెడుతున్న ఒక పెద్ద సమస్య: మొబైల్ లోన్ యాప్స్ ఫ్రాడ్, బ్యాంక్ లోన్ స్కామ్స్. ఒక్క క్లిక్తో లోన్ వస్తోంది, కానీ అదే లోన్ మన జీవితాన్ని నాశనం చేస్తోంది. కొంతమంది 5,000 కోసం లోన్ తీసుకుని 50,000 డెట్లో పడిపోతున్నారు. కొంతమంది హరాస్మెంట్ తట్టుకోలేక డిప్రెషన్కి వెళ్తున్నారు. ఈ వీడియో చివరి వరకు చూస్తే లోన్ యాప్స్ ఎలా మోసం చేస్తున్నాయి, ఎలా సేఫ్గా ఉండాలి, ఏ మిస్టేక్స్ చేయకూడదు అన్నీ క్లియర్గా తెలుస్తాయి. ఫ్రెండ్స్, ఈ రోజుల్లో జాబ్ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ ఎక్స్పెన్సెస్, మెడికల్ ఎమర్జెన్సీస్, స్టూడెంట్స్ ఫీజ్, ఇలా చాలా కారణాల వల్ల ప్రజలకు అర్జెంట్ మనీ అవసరమవుతోంది. అప్పుడు మొబైల్లో యాడ్స్ వస్తాయి. 5 మినిట్స్లో లోన్, నో డాక్యుమెంట్స్, సిబిల్ స్కోర్ అవసరం లేదు, ఇన్స్టెంట్ క్యాష్ అని చూపిస్తారు. మనకు ఎమర్జెన్సీ ఉండటంతో టర్మ్స్ అండ్ కండిషన్స్ చదవకుండా యాప్ ఇన్స్టాల్ చేసి పర్మిషన్స్ అన్నీ అలౌ చేస్తాం. అక్కడే అసలు ప్రమాదం మొదలవుతుంది. చాలా ఫేక్ లోన్ యాప్స్ మొదట చిన్న అమౌంట్ ఇస్తాయి. ఉదాహరణకు, మీరు 10,000 లోన్ అప్లై చేస్తే మీ అకౌంట్లో 6,000 మాత్రమే పడుతుంది. మిగతా అమౌంట్ని ప్రాసెసింగ్ ఫీ, జీఎస్టీ, సర్వీస్ ఛార్జెస్ అని కట్ చేస్తారు. కానీ రీపేమెంట్ మాత్రం ఫుల్ 10,000 అడుగుతారు. అది కూడా 7 డేస్ లేదా 14 డేస్ మాత్రమే టైం ఇస్తారు. టైంకి పే చేయకపోతే రోజుకు 100 కాల్స్, గ్యాలరీ ఫోటోస్ ఎడిట్ చేసి బెదిరించడం, కాంటాక్ట్స్కి మెసేజెస్ పంపడం, ఫ్యామిలీ మెంబర్స్ని డిస్టర్బ్ చేయడం, ఇలా మెంటల్ టార్చర్ చేస్తారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ సమస్య చాలా పెరిగింది ఫ్రెండ్స్. ప్రత్యేకంగా విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, నెల్లూరు, గుంటూరు లాంటి ప్రాంతాల్లో లోన్ యాప్ కంప్లైంట్స్ ఎక్కువగా వస్తున్నాయి. చాలా స్టూడెంట్స్, స్మాల్ బిజినెస్ పీపుల్, హౌస్ వైఫ్స్, డైలీ వర్కర్స్ ఈజీ మనీ కోసం యాప్స్ డౌన్లోడ్ చేస్తున్నారు. కొన్ని యాప్స్ ఫారిన్ సర్వర్స్ నుంచి ఆపరేట్ అవుతున్నాయని కూడా రిపోర్ట్స్ వచ్చాయి. కొంతమంది హరాస్మెంట్ తట్టుకోలేక డిప్రెషన్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ కొలాప్స్ లాంటి పరిస్థితుల్లోకి వెళ్తున్నారు. ఇది కేవలం మనీ ప్రాబ్లం కాదు, ఇది మెంటల్ హెల్త్ ప్రాబ్లం కూడా అయిపోయింది. ఫ్రెండ్స్, కొన్ని ఇన్స్టెంట్ మనీ యాప్స్ ఫేక్ ఆర్బీఐ అప్రూవల్స్ చూపిస్తాయి, ఫేక్ కస్టమర్ రివ్యూస్ పెడతాయి, సెలబ్రిటీస్ ఫోటోస్ యూజ్ చేస్తాయి. దాంతో ప్రజలు నిజమైన యాప్ అనుకుంటారు. కానీ ఇన్స్టాల్ చేసిన వెంటనే కాంటాక్ట్స్ యాక్సెస్, గ్యాలరీ యాక్సెస్, మైక్రోఫోన్ యాక్సెస్ అన్నీ తీసుకుంటాయి. అంటే మీ పర్సనల్ డేటా మొత్తం వాళ్ళ చేతుల్లోకి వెళ్తుంది. అందుకే ఏ యాప్ అయినా ఇన్స్టాల్ చేసే ముందు రివ్యూస్ చూడండి, కంపెనీ డీటెయిల్స్ వెరిఫై చేయండి, ఆర్బీఐ రిజిస్టర్డ్ ఎన్బిఎఫ్సి ఉందా చూడండి. మనకు బ్యాంక్ లోన్ సేఫ్ అనిపిస్తుంది, కానీ అక్కడ కూడా కొన్ని ట్రాప్స్ ఉంటాయి. కొంతమంది ఏజెంట్స్ ఫేక్ ప్రామిసెస్ చేస్తారు, హిడెన్ ఛార్జెస్ వేస్తారు, ఇన్సూరెన్స్ కంపల్సరీ అంటారు. లోన్ తీసుకునే ముందు డాక్యుమెంట్స్ పూర్తిగా చదవాలి, ఇంట్రెస్ట్ రేట్ అర్థం చేసుకోవాలి, ఈఎంఐ క్యాల్కులేట్ చేసుకోవాలి. లేకపోతే స్మాల్ లోన్ కూడా ఫ్యూచర్లో పెద్ద బర్డెన్ అవుతుంది. ఈ వీడియో చూస్తున్న యువతకి ఒక ఇంపార్టెంట్ మెసేజ్. ఫ్రెండ్స్, ఈజీ మనీ అనే దాంట్లో చాలా డేంజర్ ఉంటుంది. ఇప్పుడు తీసుకుందాం, తర్వాత చూద్దాం అనుకునే మైండ్ సెట్ ఫ్యూచర్ని డిస్ట్రాయ్ చేస్తుంది. లోన్ తీసుకోవడం తప్పు కాదు, కానీ అండర్స్టాండింగ్ లేకుండా లోన్ తీసుకోవడం చాలా ప్రమాదం. ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఫ్యామిలీ హెల్ప్, ట్రస్టెడ్ బ్యాంక్స్, గవర్నమెంట్ స్కీమ్స్ వాటిని ఫస్ట్ ట్రై చేయండి. అన్నోన్ యాప్స్ మీద జీవితాన్ని డిపెండ్ చేయొద్దు. ఈరోజు టెక్నాలజీ మనకు హెల్ప్ కూడా చేస్తోంది, అలాగే ట్రాప్ కూడా చేస్తోంది. ఒక్క తప్పు క్లిక్ మన ప్రివసీ, మనీ, పీస్ అన్నీ తీసుకుపోవచ్చు. అందుకే లోన్ యాప్స్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండండి. మీ డేటాని ప్రొటెక్ట్ చేసుకోండి. ఫేక్ ప్రామిసెస్ని నమ్మొద్దు. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ ఎస్ఎంకే క్రియేటివిటీ ఛానల్కి సపోర్ట్ చేయండి. మళ్ళీ మరో పవర్ఫుల్ టాపిక్తో కలుద్దాం.